హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి హియర్. అండ్ ఇవాళటి వీడియో వచ్చేసి ఫాక్స్టైల్ మిల్లెట్ దోస చేస్తున్నాము. అండ్ ఇది చాలా చాలా హెల్తీ. అందరికీ తెలుసు మిల్లెట్స్ ఏవైనా సరే చాలా హెల్తీ ఉంటాయి. అండ్ ఇది స్పెసిఫిక్గా నేను ఎందుకు చూపిస్తున్నానంటే క్యాస్ట్ ఐరన్ మీద మిల్లెట్ దోస ఎలా చేస్తాము అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. సో ఎట్ ది సేమ్ టైం మిల్లెట్ దోస ఎలా చేయాలని చెప్తున్నాను. అండ్ క్యాస్ట్ ఐరన్ ఎలా వాడాలని కూడా చెప్తున్నాను. అండ్ చాలామంది క్యాస్ట్ ఐరన్ అనేసరికి కొంచెం భయపడతారు. సో దీంట్లో నేను క్లియర్గా చెప్తాను ఎలా వాడాలో. అండ్ అలాగే మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఫాలో ఉంది, సో ఫాలో అయిపోండి. అండ్ దీనికి కావాల్సింది మనకు ఫస్ట్ 1 కప్ ఫాక్స్టైల్ మిల్లెట్ అనమాట. ఇవి కొర్రలు ఉంటాయి కదా, సో కొర్రలు. అండ్ ఈ మిల్లెట్స్లలో చాలా డిఫరెంట్గా ఉంటాయి, సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో ఇవి వచ్చేసి మనం కొర్రలు అనమాట. ఇవి ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/3 కప్ ఆఫ్ మన ఉరద్ దాల్ తీసుకుంటాం, మినపప్పు తీసుకుంటున్నాము. అండ్ చూసారా, మనం ప్రతి దోశకి ఏ దోశ అయినా సరే ఉరద్ దాల్ అనేది ఎక్కువ వేస్తుంటాం, బట్ దీనికి అంత అక్కర్లేదనమాట. చిన్న 1/3 కప్ సరిపోతుంది. అండ్ అలాగే 1/3 కప్ పోహా ఉంటుంది, అటుకులు ఉంటాయి కదా, సో అవి. అండ్ ఎట్ ది సేమ్ టైం మనము 1 టేబుల్ స్పూన్ ఫెనుగ్రీక్ సీడ్స్ వేస్తున్నాము, మెంతులు వేస్తున్నాము. అండ్ వీటిని అన్నిటిని కూడా 6 అవర్స్ వరకు సోక్ చేసుకోవాలన్నమాట వాటర్. అండ్ నేను కడిగేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వాటర్ పోసి 6 అవర్స్ సోక్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఆఫ్టర్ 6 అవర్స్ వచ్చేసి మనం బ్లెండ్ చేసుకున్న దాంట్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో మనం సోడా అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదన్నమాట. అండ్ ఇది మనకు మంచిగా చాలా మంచిగా క్రిస్పీ దోస కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి అది 6 to 7 అవర్స్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి బ్లెండ్ చేసిన తర్వాత. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట నేను చేస్తుంది. అండ్ దాంట్లో కొంచెం తక్కువ అనిపిస్తే వాటర్ యాడ్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి క్యాస్ట్ ఐరన్ ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి దోశ వేసేటప్పుడు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది అండ్ అడుగపోతుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేసుకోండి. అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మనం బౌంటీతోని ఆల్ ఓవర్ క్యాస్ట్ ఐరన్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనము ఎటువంటి ఆయిల్ యూజ్ చేయట్లేదు అనమాట. సో క్యాస్ట్ ఐరన్ అనగానే చాలా ఎక్కువ ఆయిల్ పడుతుందేమో అనుకుంటారు. సో అసలు యూజ్ చేయట్లేదు ఆయిల్ వచ్చేసి. అండ్ ఆ బౌంటీ మాత్రమే మనకు యూజ్ అవుతుంది ఆల్ ఓవర్ దోసెస్ అన్నిటి కూడా. అండ్ బెటర్ టేస్ట్ కోసము కొంచెము 1/2 టేబుల్ స్పూన్ వరకు మీరు గీ యాడ్ చేసుకోండి. అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మనకు మిల్లెట్స్ కొంచెం ఇంకా టేస్టీగా కొట్టాలి, మంచిగా అనిపించాలి అని అంటే మాత్రము గీ యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుందన్నమాట. అండ్ అంతే, చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో మనం యాజ్ యూజువల్ దోసెస్ లాగానే మనము నార్మల్గానే వేసుకోవచ్చు అనమాట. అండ్ చూసారా, అస్సలు మనకు ప్యాన్కి అనేది అసలు అంటుకోదనమాట. అండ్ చాలా క్రిస్పీ కూడా వస్తుంది. సో ఇందాక ఏదైతే బౌంటీ యూస్ చేసామో అదే బౌంటీతో అలా స్ప్రెడ్ చేసేసుకొని మిగతా దోశలు కూడా వేసేసుకోవాలి. అండ్ దీంట్లో మనం ఎటువంటి ఆయిల్ యాడ్ చేయట్లేదు. అండ్ పైన వాటర్ కూడా యాడ్ చేయట్లేదు అనమాట. కొందరు పైన వాటర్ యాడ్ చేసి మళ్ళీ తర్వాత దోశ వేస్తారు కదా, సో అటువంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. మనం జస్ట్ గీ ఏదైతే యూస్ చేస్తున్నామో అది మాత్రమే యూస్ చేస్తున్నాము. ఇలా ఎన్ని దోశలకైనా మనము ఆ టిష్యూతోనే మనము ఆల్ ఓవర్ ప్యాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇదనమాట మిల్లెట్ దోశ ఆన్ క్యాస్ట్ ఐరన్.
ఐరన్, చాలా హెల్తీ ఫుడ్ అండ్ చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అలాగే మీరు అంత దోశలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ ఐరన్ ఎప్పుడైనా సరే అంతా కూల్ అయిపోయి మళ్ళీ కొంచెం హీట్లో ఉన్నప్పుడైనా సరే కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి టిష్యూ బౌంటీతో మళ్ళీ స్ప్రెడ్ చేయాలన్నమాట. సో దట్ మనకు అది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే మనకు నెక్స్ట్ వేసుకున్న దోశ అప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఇదేనండి వాళ్ళటి వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.